హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము యుఎస్బి 2.0తో పోలిస్తే యుఎస్బి 3.xలో కొత్త వర్షన్ అయిన కొత్త టెక్నాలజీతోటి వచ్చిన దాంట్లోకి పాదానికి ముఖ్యమైన మార్పులు తెలుసుకుందాము. మొదటి మార్పు ఏంటి? స్పీడ్ గురించి, స్పీడ్ పారామీటర్ తెలుసుకుంటాము. యుఎస్బి 2.0లో మ్యాక్సిమం వీ కెన్ ఎక్స్పెక్ట్ 480 MBPS మాత్రమే. ఎంబీపీఎస్ ఫుల్ ఫామ్ మెగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్లో మాత్రమే ఉంటుంది. మన యుఎస్బి 3.x అయితే స్పీడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ డేటా స్పీడ్గా పోతుంది. ఎంత పోతుంది? అప్ టు 20 GBPS. GBPS అంటే ఏంది? గిగాబిట్స్ పర్ సెకండ్ స్పీడ్లో పోతుంది డేటా. దట్ ఈస్ ద బెనిఫిట్ అడ్వాంటేజ్ కంపేర్ టు యుఎస్బి 2.0. యుఎస్బి 3.x నెంబర్ 1. ఇంకా చూస్తే నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ అయిన యుఎస్బి 4లో అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ 40 GBPS వరకు కూడా డేటా స్పీడు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పారామీటర్ చూస్తాము. ఎన్ని లైన్లు అనగా ఎన్ని పిన్స్ ఉంటాయి? యుఎస్బి 2.0లో అయితే మనకి డేటా ఒకే డైరెక్షన్లో మాత్రమే డేటా పంపబడను. వేరియస్ ఇన్ ద కేస్ ఆఫ్ యుఎస్బి 3.xలో అదనపు వైర్లు ఉండడం వల్ల 2 డైరెక్షన్స్లో ఒకేసారి డేటా పంపవచ్చు మరియు స్వీకరించవచ్చు. దట్ ఈస్ పాసిబుల్ because due to full duplex technology implemented in the USB 3.x version లో ఉంటుంది. థర్డ్ చేంజ్ రిగార్డింగ్ ఆఫ్ పవర్ క్యాపబిలిటీ. యుఎస్బి 2.0లో ఓన్లీ 500 milliamps మాత్రమే పవర్ ఇస్తుంది. బట్ యుఎస్బి 3.x వర్షన్లో అప్ టు 900 milliamps వరకు కరెంట్ పవర్ ఇవ్వగలదు. దట్ ఈజ్ ఇట్స్ క్యాపబిలిటీ. అందువల్ల కొన్ని డివైస్లు స్పీడ్గా ఛార్జ్ అవుతాయి. అది మనం చాలా సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము. ఈ టెక్నాలజీ గురించి తెలుసుకోండి. ఇన్సైడ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. 4వ చేంజ్ ఏంటి? పెద్ద ఫైల్ను త్వరగా కాపీ చేయడము. వీడియోలు, ఫోటోలు అన్నింటిని వేగంగా ట్రాన్స్ఫర్ అవుతుంది. దేంట్లో? యుఎస్బి 3.x అనే డివైస్లో ఇవన్నీ పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ చేంజ్ మెరుగైన పనితీరు దేంట్లో ఉంటుందో చూస్తాము. హార్డ్ డిస్క్స్ కానీ, ఎస్ఎస్డీలు కానీ, కెమెరాలు కానీ, వీడియో క్యాప్చర్స్ డివైస్లో కానీ దాంట్లో ఇవన్నీ యుఎస్బి 3.xతో మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ టెక్నాలజీ ప్రజెంట్ ఇన్ ద యుఎస్బి 3.x వర్షన్. ఓకే, నెక్స్ట్ 6th చేంజ్ బ్యాక్వర్డ్ కంపాటబిలిటీ. కంపాటబిలిటీ అనగానేమి? యుఎస్బి 3.x పోర్ట్లో పిఓఆర్టి పోర్ట్లో మనము యుఎస్బి 2.0 పరికరాన్ని కూడా ఉపయోగించవచ్చు, ఫిక్స్ చేయొచ్చు. కానీ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ స్పీడ్. బై డిఫాల్ట్ దానికి ఎంత స్పీడ్ ఉంటుందో అంతే ఉంటుంది, కానీ పెరగదు పోర్ట్ చేంజ్ చేసినంత మాత్రాన. నెక్స్ట్ 7వ మార్పు ఏంటి? బ్లూ కలర్ వాడతారు జనరల్గా. చాలా కంప్యూటర్లో యుఎస్బి 3.x పోర్ట్ను గుర్తించడానికి లోపల బ్లూ కలర్ ఉపయోగిస్తారు. అయితే కొన్ని కంప్యూటర్లో దీన్ని వాడరు. కాబట్టి డోంట్ కన్ఫ్యూజ్, డోంట్ గెట్ ఇరిటేషన్ మై డియర్ టెక్నోక్రాట్స్. ముఖ్యంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే యుఎస్బి 3.x వర్షన్లో కేవలం ఇది ఒక కొత్త కనెక్టరే కాదు, ఇది అధిక వేగాన్ని, ఎక్కువ పవర్ని, ఎక్కువ పిన్స్ ఉంటాయి. కాబట్టి ఫుల్ డూప్లెక్స్, డేటా ట్రాన్స్ఫర్ వంటి కొత్త టెక్నికల్ థింగ్స్ ఈజ్ పాసిబుల్ ఇన్ అవర్ యుఎస్బి 3.x వర్షన్లో. సో finalize, I want to conclude like this. USB 2.0 is only after all ordinary road.
whereas USB 3.x it is nothing but a express highway రోడ్. అంటే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది, వర్క్ ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ఓల్డన్ వర్షన్ అయిన USB 2.0. బాయ్, ఆల్ ద బెస్ట్.